టాలెంట్. హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఇట్లు మీ దివ్య. ఈరోజు మా పిన్ని వస్తుంది. స్పెషల్ ఐటెం ఏంటంటే కామన్ డోక్లా చేద్దాం అనుకుంటున్నాను. మా పిన్నికి ఇష్టమైన ఐటెం. సరే, ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. 200 grams శనగపిండి తీసుకున్నాను. అంటే నా దగ్గర ఉన్న కప్తో 3 cups శనగపిండి అయింది. వాటర్ 350 ml తీసుకోవాలి మీరు. చిన్న గరిటె ఆయిల్ వేసుకోవాలి. 30 grams షుగర్ వేసుకోవాలి. తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇటుక నురుగు వచ్చేవరకు కలపాలంటే 1.5 నిమ్మ ఉప్పు వేసుకోవాలి. అనగా సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ లేనప్పుడు దీని బదులు లెమన్ కూడా వాడచ్చు. ఇది బాగా వైట్గా నురుగులాగా అవుతుంది, కలుపుకోవాలి. వైట్గా రావాలి, తెల్లగా నురగలాగా రావాలి బాగా. ఇప్పుడు జల్లి పెట్టుకున్న రెడీగా పెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఎంత బాగా చేసుకుంటే అంత బాగా వస్తుంది. ఇలా నీట్గా కలుపుకున్నాక దీన్ని 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఇలా ఇడ్లీ ప్యాన్ తీసుకొని ఇలా స్టాండ్ వేసుకొని వాటర్ పోసుకోవాలి. ఫైవ్ మినిట్స్ వేడి చేసుకోవాలి. నీట్గా కలుపుకున్న ఈ పిండిలో 1/3 ఈనో పౌడర్ కలుపుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ సోడా కలుపుకోవాలి. అల్లము, జింజర్, మిరపకాయ కలిపి ఇలా స్మూత్గా కేక్ పేస్ట్ లాగా రావాలి. ఇలా కలుపుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత గిన్నెలోకి నెయ్యి ఇలా పూసుకోవాలి. నెక్స్ట్ ముందే వేడి చేసుకున్నాం. ఇలా 10 minutes పెట్టుకోవాలి. చెక్ చేసుకుందాము ఇది అయిందో కాలేదో ఒకసారి చూస్తాము. ఇలా చాక్తో అనుకోవాలి. వెరీ నైస్, చాలా బాగా అయింది. అనుకున్న దానికన్నా పర్ఫెక్ట్, చాలా బాగా వచ్చింది. కానీ 45 minutes టైం తీసుకుంది బాగా. దీన్ని ఇలా ప్లేట్లోకి ఉల్టా వేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా తీయాలి. తీసాక ఇలా 1 hour ఉంచుకోవాలి. 1 hour అయితే బాగా సెట్ అవుతుంది. 1 hour తర్వాత దీన్ని ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి ఇప్పుడు తాళింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర తీసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి.
కరివేపాకు పచ్చిమిర్చి వేగాక జస్ట్ కొంచెం ఇంగువ తీసుకోవాలి. ముందే కలిపి పెట్టుకున్న సాల్ట్ చక్కెర వాటర్, కొంచెం వాటర్లో సాల్ట్ చక్కెర తీసుకొని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును దీని మీద ఇలా అన్నీ తడిచేటట్టు ఇలా నీట్గా చక్కగా సెట్ చేసుకోవాలి. చూసారా, కమాండ్ డోక్లా రెడీ. ప్లేట్లోకి ఇది సర్వ్ చేస్తున్నాను. మా పిన్నికి టేస్ట్ ఇస్తున్నాను. హాయ్ పిన్ని, నీకోసం స్పెషల్ ఐటమ్ తీసుకొచ్చాను, చూడు. టేస్ట్ చూసి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ ఇట్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ. మా పిన్ని పేరు వాణి. మా పిన్నితో చాలా మెమరీస్ నాకు ఎక్కువగా ఉన్నాయి చిన్నప్పటి నుండి. పేరుకు పిన్నే, మేము తల్లి కూతుర్ల కన్నా ఎక్కువ అనుబంధం. చాలా ఫ్రెండ్స్ లాగా ఉంటాము. చిన్నప్పుడు మేము హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఇద్దరం ఎన్ని చోట్ల బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మూవీస్కి వెళ్ళేవాళ్ళం, టెంపుల్స్కి వెళ్ళేవాళ్ళం, అని చుట్టుపక్కల రిలేటివ్స్ అందరి ఊళ్ళకి వెళ్ళి వచ్చేవాళ్ళం. చాలా ఉన్నాయి మా ఇద్దరి మధ్యలో చెప్పాలంటే, ఎన్నో మెమరీస్. మా పిన్ని పాటలు చాలా బాగా పాడుతుంది. నా కోసం ప్లీజ్ ఓ పాట పాడబోతుంది. ఇప్పుడు కాదులేదు, ఇంకోసారి. లేదు, తప్పకుండా నువ్వు పాడతావు. ఇప్పుడే పాడాలి. సంతన్ ప్లీజ్ కనెక్ట్. ప్లే చేస్తున్నా పాట. ఇది మల్లెల నిలయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, చిందులు చేసింది. కసిరే ఎండలు కాచునని, ముసిరే వానలు ముంచునని, ఇక కసిరే ఎండలు కాల్చునని, మరి ముసిరే వానలు ముంచునని, ఎరుగని కోయిల ఎగిరింది, ఎరుగని కోయిల ఎగిరింది, చిరిగిన రెక్కల ఒరిగింది, నేలకు ఒరిగింది. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. నేను చిన్నప్పుడు నువ్వు ఎలా పాడావో అట్లాగే పాడావు కూడా. అసలు గొంతు చేంజే కాదు. లేదు కూడా కొంత చేంజ్ అయింది. అప్పట్లో ఇంకా బాగుండేది, ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయింది అంతే. చాలా బాగుంది. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలంటే మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలా ఉండాలి డెకరేషన్.